నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కరువు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామగుండం హైదరాబాద్ బైపాస్కు ఆనుకొని ఉన్న కరీంనగర్ రూరల్ మహాత్మా జ్యోతిరావు పులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో వంటశాలలో ఉపయోగించిన నీరు రోడ్డు మీదకి వదులుతున్నారు. రోడ్డు మీద దుర్వాసన కలిగిస్తూ ఆ నీరు ఏరులై పారుతున్నా పట్టించుకొని అధికారులు. దీని మీద మున్సిపల్ సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహిస్తూ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. చొప్పదండి పట్టణంలోని బ్రాహ్మణకుంట శిఖాన్ని నీటిపారుదల శాఖ అధికారులు దొంగచాటుగా కబ్జాదారులతో కలిసి సందర్శించారని ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ బ్రాహ్మణకుంటను సందర్శించిన నీటిపారుదల శాఖ అధికారులు బ్రాహ్మణకుంటలో కబ్జాలు చేసుకోవడానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చెరువు శిఖంలోనే నిర్ణయించి రెవెన్యూ అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు. మంగళవారం పరిశీలనకు వచ్చి మళ్లీ అదే తప్పు చేస్తున్నారని అన్నారు. బ్రాహ్మణకుంటలో కబ్జా చేసిన వారితో సందర్శన చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వకుండా దొంగచాటున వచ్చి సందర్శన చేయడం అధికారుల అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బండారి శేఖరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్. చొప్పదండి మండల కేంద్రంలో ఉన్నటువంటి బ్రహ్మణికుంట చెరువు శిఖం, ఇది మొత్తం 25 ఎకరాల భూమి ఉంటుంది. ఇందులో 300 సర్వే నెంబరులో 18 ఎకరాల 9 గుంటలు ఉంటుంది. 300/1లో 2 ఎకరాల 20 గుంటలు ఉంటుంది. 300/2లో ఇంకో 2 ఎకరాల చేంజ్ ఎంతో ఉన్నది. మొత్తం ఇది 25 ఎకరాల భూమి. ఇందులో దాదాపు ఒక 10 ఎకరాల వరకు, దాదాపు ఒక 8 నుంచి 10 ఎకరాల వరకు ఇది కబ్జాకు గురైంది. ఈ కబ్జాకు గురైంది అని చెప్పేసి గత సంవత్సరంన్నర కాలంగా బ్రహ్మణికుంట చికెన్ చెరువును కాపాడాలి, ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రేపు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, రైతులను దృష్టిలో పెట్టుకొని దీన్ని కాపాడాలని చెప్పేసి గత సంవత్సర కాలంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, అక్కడ ఎంఆర్ఓకి అనేక దఫాలుగా మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. తీరా ఈ మధ్యకాలంలో ఫిర్యాదులు మళ్ళీ ఫిర్యాదు చేసే సందర్భంగా బ్రహ్మణికుంట చెరువు శిఖం ఎంతున్నదని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు, డిఈ, ఈఈలు, ఏఈలు అందరూ కలిసి చొప్పదండి బ్రహ్మణికుంట చెరువు శిఖం దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి బ్రహ్మణికుంట శిఖం చెరువు యొక్క FTL బఫర్ జోన్ హద్దులు కూడా నిర్ణయించారు. ఆ హద్దులు కూడా మొత్తం కుంట శిఖం చెరువులోనే నిర్ణయించడం జరిగిందని చెప్పేసి అధికారికంగా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెడితే, ఈ దరఖాస్తు ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లను కూడా నాకు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడన్నా FTL బఫర్ జోన్ అనేది చెరువు శిఖంలో నిర్ణయిస్తారా? ఇది అధికారులు చెప్పాలి, జిల్లా కలెక్టర్ గారు చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాం. అమ్మాయి ఇది బఫర్ జోన్ నిర్ణయించారు, చెరువు శిఖంలో నిర్ణయించారు, దీని చెరువు అవతలు నిర్ణయించాలి. దీని పక్కనే 301 సర్వే నెంబర్ ఉంది, పట్టా భూమి ఉంది. ఆ పట్టా భూమిని మొత్తం పూర్తిగా ఆ నెంబర్ వేసుకోవడం, 300 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేయడం. ఎమ్మెల్సీ బరిలో యాదగిరి శేఖర్ రావును గెలిపిద్దాం. ట్రస్మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ, విద్యను అందించడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ అనేక బడ్జెట్ పాఠశాలలు నిరంతర కృషి చేస్తున్నాయని, ఎలాంటి ఆధారం లేని అనేక మంది గ్రాడ్యుయేట్స్ని ఉపాధి కల్పించడంలో ప్రైవేట్ పాఠశాలలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, వీరికి కేంద్ర ప్రభుత్వం సంరక్షణ చట్టం చేయాలని, ఈరోజు సమాజానికి, శాసనసభలకి, రాజ్యసభలకు ఉన్నత విలువలతో కూడినటువంటి గ్రాడ్యుయేట్స్ రావాలన్నారు. అలా వచ్చి నిలబడిన వారికి అందరూ ప్రోత్సహించాలని తెలియజేశారు. ఉపాధ్యాయులకు విధి విధానాలు, క్రమశిక్షణ, నర్సరీ నుండి ఉండే చిన్నారి పిల్లలకు ఓపికతో కూడినటువంటి విద్యను అందించడంలో ప్రైవేట్ స్కూళ్లు కొక్కోలులుగా ఉన్నాయని తెలియజేశారు. ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుతం సలహాదారులు. ముఖ్యంగా 22 సంవత్సరాల నుంచి ట్రస్మా రూపొందించి ఒక ఫౌండర్ మెంబర్గా అనేక పదవులు. ఈరోజు సంఘం ఇలా ఉంటుంది అంటే మా ట్రస్మా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు కావచ్చు, సలహాదారులు కావచ్చు, చాలామందితో కలిసి మమేకంగా ఉండి ఈరోజు దాదాపు 6,000 మెంబర్షిప్తో తెలంగాణ అంతా కూడా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీనిలో దాదాపు మా దగ్గర పనిచేసే బోధన మరియు బోధనేతర సిబ్బంది, అలాగే కరస్పాండ్ మిత్రులు, తల్లిదండ్రులు, అలాగే విద్యార్థులు, ఒక 34 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే టీచర్లు ఒక 4 లక్షలు, 1 లక్ష మంది నాన్ టీచింగ్. ఇలా చాలా పెద్ద సంఘం ఇది. ముఖ్యంగా నో ప్రాఫిట్ నో లాస్ కింద ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సభ్యత్వం మాత్రమే ఉంటుంది, కానీ దీనిలో సంఘానికి సంబంధించిన ఏదైనా మీటింగ్లు జరిగినా, ఏదైనా సమావేశాలు ఏర్పరచుకున్నా ఇతరత్ర ఖర్చులన్నీ కూడా సొంతంగా ఎవరికి వారే భరిస్తారు. అక్కడ జిల్లా బాధ్యులు కావచ్చు, రాష్ట్ర బాధ్యులు కావచ్చు, కామన్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా దీనికి ఒక ప్రోటోకాల్ అని దీనిపైన ఏది ఉండదు. సో ముఖ్యంగా ఈ సంఘం నుంచి అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ తీసుకురావడంలో కానీ, వంట వార్పు విషయంలో కానీ
బస్సులు ఇచ్చే విషయంలో కానీ, బస్సులలో డీజిల్ పోయడంలో కానీ అన్ని పార్టీలతో, అన్ని కుల సంఘాలతో, అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ప్రయాణం చేస్తాం ఉద్యమంలో. ఉద్యమం తర్వాత ప్రభుత్వం వచ్చాక కూడా మా సమస్యలన్నింటినీ కూడా కొన్ని సాధించడంలో నా కీలక పాత్ర ఉంది. కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎంపీడీఓ శివప్రసాద్, సర్పంచ్ చంద్రాయుడు, తెదేపా మండల అధ్యక్షుడు బోర్రెడ్డి వెంకటరమణారెడ్డి, దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబు, హౌసింగ్ డీఈ గోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వీరారెడ్డి, ఉపాధి హామీ ఏపీఓ వసంతకుమార్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రత. గతంలో మనం చూసాం క్లీన్ అండ్ గ్రీన్, పరిశుభ్రత పచ్చదనం అనే పాత పేరు అన్నమాట గతంలో. దానికి ఇప్పుడు ఈ పేరు పెట్టడం జరిగింది. మరి రెండవ అంశం ఏంటంటే, రెండవ ప్రోగ్రాం ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అనేది రెండవ యొక్క కార్యక్రమం. మన ఇల్లు మన గౌరవం అనేటటువంటి 4 ప్రోగ్రామ్స్ ఏకధాటిగా సైమల్టేనియస్ గా అన్ని కూడా జరుగుతూ ఉన్నవి. మరి తప్పకుండా మన అధికారులు, మన నాయకులు కూడా మాట్లాడతారు. చివరిసారిగా తర్వాత కూడా నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు మొదలుపెట్టి మంచి ప్రభుత్వం కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నామంటే 1000 రోజుల్లో చేయాల్సిన పనిని 100 రోజుల్లోనే చేసినారు. ఎందుకు 1000 రోజుల్లో చేసినట్టే ఒక 4000 రూపాయలు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానే ఇది 1000 రోజులు పట్టదు కదా అనుకోవచ్చు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం తీసుకుంది ఒక 1000 పెంచడానికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నెలలోనే 1000 రూపాయలు పెంచింది. ప్లస్ గత 3 నెలలు జగన్ గారి టైంలో 3000 కూడా కలిపి 7000 రూపాయలు ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే వికలాంగులకు 3000 ఉన్న దాన్ని 100% నుంచి 6000 రూపాయలు పెంచింది. చరిత్రలో ఎక్కడ 6000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మీరు కాబట్టి మళ్ళీ గూగుల్లో కూడా చెక్ చేస్తుంది. అంతటి ఘనత. సంక్షేమం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా అంటారు. సంక్షేమం అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి. సంక్షోభంలో ఉంది రాష్ట్రం. దిక్కు దిశానం లేకుండా నడి రోడ్డు మీద ఉంది. ఎందుకు ఉందంటే 9 లక్షల కోట్ల రూపాయలు నిధులు అప్పుగా తెచ్చి ప్రభుత్వ కార్యాలయాన్ని తాకట్టు పెట్టాడు గత ముఖ్యమంత్రి గారు. ఈ సంక్షోభ సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కత్తి మీద సాము లాంటిది. ఇచ్చిన మాట ఏది నెరవేర్చకుండా ప్రతి పథకం, ప్రతి సంక్షేమ పథకము, ప్రతి లబ్ధిదారునికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేకూరుస్తారు. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, నీకు 15, నీకు 15, నీకు 18 అని ఏలనగా. అయ్యా మీరు చెప్పిన ప్రతి 15, 18 ఖచ్చితంగా ఇచ్చి అమలు చేసి చేస్తాడు. ఇది ఒకటే ఉదాహరణ. అంటే గత ప్రభుత్వము 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా లేదు. కానీ వచ్చిన 100 రోజుల లోపలనే 16,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఆశామాష పని కాదు. అది ఒక విజన్ ఉన్న నాయకుడే చేయగలడు, అనుభవం లేని నాయకుడు చేయలేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజన్తో ఈ ఉద్యోగాలకు రూపకల్పన చేసి యువతకు అండగా నిలబడ్డాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర సంక్షేమ సంఘం చింతకుంట ఆధ్వర్యంలో వీరనారి చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి ఉత్సవాలు చింతకుంటలోని ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
జోహార్ చిట్యాల హైలమ్మకు జోహార్ జోహార్ జిల్లాని హైలమ్మ ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం హైలమ్మ ఆశయాలు సాధిద్దాం. జోహార్ చిట్యాల హైలమ్మకు జోహార్ జోహార్ చిట్యాల హైలమ్మకు జోహార్ జోహార్ సాధిద్దాం సాధమ్మకు ప్రజకుల ఐక్యత ప్రజకుల ఐక్యత జోహార్ చిట్యాల హైలమ్మకు జోహార్ జోహార్. తెలంగాణ వీరనారి సాగల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఈరోజు మన చింతకుంట గ్రామానికి ముఖ్య అతిథి మన ఐలమ్మ విగ్రహం జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి మడుమోహన్ గారిని మాట్లాడాల్సి. ఈరోజు మరి వీరనారిగా పేరుగాంచిన తెలంగాణ చాకలి ఐలమ్మ గారి జన్మదిన వేడుకలు చింతగుడ్డ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. మరి ఇటీవలనే నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఏర్పరుచుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రాయశ్చిత్తం కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంట్రాక్టర్లు రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అడ్డతీగల మండలంలో జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం ఆధ్వర్యంలో శ్రీ పవనగిరి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రాయశ్చిత్త పూజలు చేయడం జరిగింది. ఆలయాన్ని మొత్తాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ గోవింద, అనాథరక్షక గోవింద, అడిగడుగు దండాలవాడ గోవింద, అరివేలు మంజాపతి గోవింద గోవింద. భగవస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతమస్తమృతమస్తమ స్వహ సత్యం. వచ్చాక చెప్తా అన్నారు. అది కూడా జరుగుతుంది. రేపు మీరు రాజమ్మంగా వచ్చినప్పుడు చెప్తే ఇది కూడా మీరు ఇలాగా చెవినేసి ఎక్కడికి వచ్చినా బాగానే అందరికీ నమస్కారం. ఈరోజు మన అడ్డదేల మండలం అయిన అడ్డదేల గ్రామంలో పవనగిరి దేవస్థానం నందు ఈరోజు దీక్ష చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన 11 రోజుల దీక్షకి మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ అడ్డదేల మండలం నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ 2.25 కోట్ల విలువ గల గంజాయి స్వాధీనం. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌజ్ ఆలం బుధవారం తెలిపారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి మహారాష్ట్ర బుల్దానా దూలేబ్ జిల్లాలకు తరలిస్తున్న గంజాయి కంటైనర్ను తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూపాయలు 2.25 కోట్లు ఉంటుందన్నారు. 8 మందిపై కేసు నమోదు చేశామని, 2 అరెస్టు చేశామన్నారు. ఆదిలాబాద్ ఎస్పీ గౌజ్ ఆలం తెలిపారు. తమకు చెందిన భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు అర్జీ అందజేసినట్లు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలోని సర్వే నంబర్ 1199/1A3లో 85 సెంట్ల భూమి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తన భర్త శ్రీరాము మరణించిన తర్వాత తమ కుటుంబ సభ్యుల్లో కొంతమంది తనకు ఎదురు తిరిగి తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ అనుమతి లేకుండా తమకు చెందిన భూమిపై రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జ్యోతి కోరారు. నమస్కారం సార్. నా పేరు జ్యోతి. మేము కుప్పంలో ఉంటున్నాము. దళపతిపల్లి దగ్గర మాకు మా మామగారు కొద్ది భూమి ఇచ్చినారు. మేము మా ఆయన కూడా పుట్టిన వాళ్ళు 5 మంది అన్నదమ్ములు. వాళ్ళు ఏదో ఇంతవరకు మాకు ఏ సమస్య రాలేదు. ఇప్పుడు నేను మా ఆయన చనిపోయినారు. మా ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయింది. ఏదో ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాబట్టి ఏదో దాంతో ఇంతో ఒడ్లు నాటుకొని వ్యవసాయం చేసుకొని బతుకుంటామంటే ఇప్పుడు నాకు నా పర్మిషన్ లేకుండా నాకు రాళ్ళు నాటించి రోడ్డు వేసినారు. సర్వే ఎత్తుతాము మేము, వాళ్ళు సర్వే ఎత్తినప్పుడు చెప్పినారు సర్వే ఎత్తుతా ఉండాము, మాది 10 సెంట్లు పోయింది అని. సరే నేను కూడా నా డౌట్ క్లియర్ చేసుకుంటాను, సర్వే ఎత్తుతాను. సర్వే ఎత్తే వరకు మా కొడుకు రావాలా, మా కొడుకు వచ్చిన తర్వాత మాట్లాడదామని సర్వే వాళ్ళతో చెప్పినాను. నేను చెప్పినా కూడా వాళ్ళు సరే సర్వే వాళ్ళు మేము వస్తామమ్మా, మేము సర్వే ఎత్తిపిస్తామన్నాను. సర్వే సర్వేకి చలానా కట్టి ఇప్పటికి 14 రోజులైంది. సరే వాళ్ళు రేపు వాయిదా ఇచ్చినారు, రేపు వస్తాము, మేము సర్వే ఎత్తిస్తాము. వాళ్ళు అంతకు ముందనే వీళ్ళు మా భూమి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు రోడ్డు వేసి అంతా జేసీపీని పెట్టి మొత్తం రోడ్డు వేసి వదిలేసినారు. ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు చెప్పలే, రాళ్ళు నాటింది మాకు తెలీదు, మాకు రోడ్డు వేసింది మాకు తెలీదు. ఈ విధంగా నేను ఒక్కతే, నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేదు. ఏ సమస్య వచ్చినా నేను ఈ రోజులు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటా ఉంటున్నా కానీ ఇప్పుడు సమస్య వాళ్ళయ్యి నాకు ఎదురు తిరిగి నాకు నేను ఒంటరిదానైనాను కాబట్టి నాకు నా వాళ్ళు ఎవరు లేదు, సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. నేను నాకు న్యాయం చేయాలా అని చెప్పి మరి పెద్దవాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాను సార్. ఈ విషయము నేను ఇప్పుడు కలెక్టర్ సార్ గారికి కూడా నేను మొరపెట్టుకొని నేను ఈ అర్జీ నేను ఏదో ఇస్తా ఉన్నాను సార్.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమంలో భాగంగా మెట్పల్లిలోని బ్లూ క్లీన్ గ్రామర్ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు మరియు విద్యార్థినులతో SHS అక్షరాల ఆకృతిలో 600 మంది విద్యార్థులతో ప్రదర్శన చేయడం జరిగింది. అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నేను సంవత్సరంలో 100 గంటలు లేదా వారంలో 2 గంటలు పనిచేస్తానని, మా వీధుల చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని, పక్కవారికి కూడా తెలియజేస్తానని, నా దేశ పరిశుభ్రత మా వంతు సహాయంగా దేశంలో ముందుకు తీసుకెళ్తూ సహాయపడతానని, చెత్తను మురికి కాలువల్లో గాని రోడ్లపై గాని వెయ్యనని, చుట్టుపక్కల వారికి కూడా తెలియజేస్తానని వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. వారు పౌరులు చెత్తను బయట వేయరు. ఈ దురదృష్టం తెలంగాణలోని నిర్మల్ జిల్లా గోసంపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3 టీచర్లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న టీచర్ తమకు పాఠాలు చెప్పకుండా నిత్యం ఫోన్ మాట్లాడుతున్నారని, అడిగితే బూతులు తిడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆ టీచర్ వద్దని వేరే టీచర్ కావాలని కోరారు. స్కూల్లో మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేవని, క్లాస్ రూమ్లోనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారని పిల్లల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళని ఫోన్ చేస్తారా ఫోన్ మాట్లాడతాడు, మళ్ళా ఫోన్ మాట్లాడుకుంటా గట్ట కొడతాడు, నీకు సున్నం చేస్తా అంటాడు, మళ్ళీ నేను బొంద పెడతా అన్నాడు అంటాడు. మళ్ళీ ఆట బొమ్మలు వస్తువుడు మన కట్టు కొడతాడు. దేని మీకలు అంటే దాని మీకలు పట్ట పట్ట మళ్ళా ఏమన్నా ఫోన్ మాట్లాడుకుంటా తప్పరాక ఫోన్ మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతాడు. మళ్ళీ కిటికీలోకి వెళ్ళి చూస్తాడు. మళ్ళా మళ్ళీ ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోయింది. కొత్తసారి వచ్చి ఒక్కటేసారి ఉంటుంది. మళ్ళీ గట్ట కొడుతుంది, పడకపోతుంది, ఆపుతున్నాయి చేతులు బాగా ఆపుతున్నాయి. ఇక చేతుల మీద కొడుతుంది, ఎర్రగా ఆపుతున్నాయి. ఇవంతా ఎర్రగా ఆపుతున్నాయి, బాగా ఎర్రగా ఆపుతున్నాయి. పంచాయతీ సెక్రటరీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, డాక్రా మహిళలు, బిల్ కలెక్టర్ బాలరాజ్, పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు. పెడతాం. స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం మనం నడుస్తుందమ్మా. అంటే మన పరిశుభ్రత మనం మళ్ళీ మన ఇల్లు మనం కాపాడుకోవాలి. మన ఇంటి చుట్టూ చెత్త ఉండకూడదు, మన ఇంటి దగ్గర నీళ్లు నిల్వకూడదు. అలాగే ఎప్పటికప్పుడు వండుకొని తినాలి. సీజన్ ఇది మన వర్షాకాలం సీజన్, రోగాలు వస్తాయి, అడ్రోగాలు వస్తాయి. వాటిని కాపాడుకోవడానికి 10 రోజులు 10 రోజులు ఆ గాంధీ గారు అప్పుడు చేసిండట స్వచ్ఛతా హీ సేవ. అంటే మన పరిశుభ్రత, పారిశుభ్రం
గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నిదానం ఇచ్చినట్టు ఆ నినాదం గురించి ఇవాళ మీ అందరినీ పిలిచాం. ఎవరి ఇంట్లో అయినా సరే రోజు వండుకో, అప్పటిదప్పుడే వండుకొని తినండి. పొద్దుగాలు సాయంత్రం పొద్దుగాలు తినకండి. అట్లా తింటే జబ్బులు వస్తున్నాయి. ఇంటి ముందు ఎవరింటి ముందట వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఊరే మంచిగా అవుతుంది, మీ ఇల్లు మంచిగా అవుతుంది, గ్రామం కూడా బాగా అవుతుంది. కాబట్టి అందరం కలిసి మేము ఒక్కరం చేస్తే గ్రామ పంచాయతీలో ఒక్కరు చేస్తే కాదు, మీరు అందరి సహకారంతో అందరు చేస్తేనే బాగుంటుంది. మీ ఇల్లు బాగుపడుతుంది, మా వాడ బాగుపడుతుంది, మా గ్రామ పంచాయతీ బాగుపడుతుంది, మా మండలి బాగుపడుతుంది, మా జిల్లా బాగుపడుతుంది, అలాగే రాష్ట్రం బాగుపడుతుంది, అలాగే కేంద్రం బాగుపడుతుంది. మీ ద్వారానే అంత జరుగుతుంది. మరుగుదొడ్లకు పోయినప్పుడు కాలు చేతులు కడుక్కోండి, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోండి. మరుగుదొడ్లు లేని వాళ్ళు చెప్పండి, గ్రామ పంచాయతీ కట్టిస్తాం. ఇవన్నీ పాటించండి. మీకు పిల్లలకు మీకు ఇట్లా 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 కడుగుతారా పొద్దుగాల? మనం అన్నం తినేటప్పుడైనా కానీ అన్నం తిన్నాక కానీ అన్నం కడుకునేటప్పుడు ఎట్లా కడతాము? ఇట్లా కడుగుతాం. ఇట్లా 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 ఇంటికి కూడా అనాలా, అంటే ఇళ్ళకెళ్ళి మళ్ళీ కూడా పోతుంది. గోర్లు ఉంచుకోకూడదు. ఎత్తి మంచి కటింగ్ వేసుకోవాలి, చిన్న కటింగ్ వేసుకోవాలి, నీట్గా ఉండాలి. కాళ్ళ గోళ్ళు ఉండకూడదు, చేతుల గోళ్ళు ఉండకూడదు. ఇదంతా ఏమవుతుంది? గోళ్ళు ఉంటే అప్పుడు మనకే రోగాలు వస్తాయి. సరేనా? అందరం పరిశుభ్రంగా ఉందాం, మన గ్రామాన్ని కాపాడుకుందాం. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గురువారం రోజున స్థానిక రోడ్ల భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీఎస్పీ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణకు, జోహార్ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు, జై రజక, జై రజక, జై రజక, జై రజక. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. జోహార్ తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్ జోహార్. జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక. జోహార్ తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు, జోహార్ జోహార్. జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత. రజకుల ఐక్యత. జై రజక, జై రజక. ఈరోజు కామారెడ్డిలో మరి మన గవర్నమెంట్ ఒక ఆదేశం
కష్టాలు పడి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహిళ. ప్రతి ఒక్క మహిళ కూడా సాకలి ఐలమ్మని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, నగర కార్యదర్శి మహబూల్ బాషా, నగర కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మీదేవి, బాలచెన్నయ్య, సుబ్బారాయుడు, ఆర్డీయు నాయక్, నాయకులు పెంచలయ్య, ఓబులేసు, గంగన్న, అజయ్, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నగర కమిటీ సభ్యులు వెంకటేష్, విజయ్, శ్రీనివాసులు రెడ్డి, రైతు సంఘం నాయకులు ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి ప్రయోజనాలు కండిగొట్టే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిని రాయలసీమ ప్రయోజనాలకు ఉపయోగపడే ఎంఎస్ఎంఈ తరలింపును, కడప జిల్లా యువతకు ఉద్యోగాలు వచ్చే ఎంఎస్ఎంఈ తరలింపును, చేయొద్దు చేయొద్దు రాయలసీమకు అన్యాయము, చేయొద్దు రాయలసీమను ఎంఎస్ఎంఈ తరలింపును. కరువు నేలకు ఉద్యోగాలు వచ్చే ఎంఎస్ఎంఈ తరలింపును, ఎంఎస్ఎంఈ తరలింపును. కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలతోటి ఎంఎస్ఎంఈ ఒక ఫెసిలిటీ సెంటర్ని కడప కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయాలని 2004 సంవత్సరంలో నిర్ణయించడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. 2024 సంవత్సరంలో కేటాయించబడి దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించిన తర్వాత నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ కన్నా ఎక్కువ మేలు చేస్తారన్న ఆశతో ఆకాంక్షతో రాయలసీమ ప్రజానికం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కూటమికి గణనీయమైన మద్దతుని, పెద్ద ఎత్తున సీట్లని, ఓట్లని ఇచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పి రాయలసీమ ప్రాంతం ఈరోజు ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎంఎస్ఎంఈ తరలింపు చేయడం అన్నది అత్యంత అన్యాయం. మాకు జరిగినటువంటి, ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారుల సహకారంతో 13 నెలల పాటు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో తహసీల్దార్గా విధులు నిర్వహించానని సి కృష్ణయ్య విలేకరులకు తెలిపారు. అందరి సహకారంతో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తమ అవార్డు అందుకున్నానని అన్నారు. దేవరకద్ర మండల కేంద్రానికి బదిలీపై వెళ్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు ఘనంగా సన్మానం చేసి పంపినట్లు తెలిపారు. కృష్ణయ్య, తహసీల్దార్ శిశుకుంట. దాదాపుగా నేను ఇక్కడికి వచ్చి 2023 ఆగస్టు 15వ తారీఖు నాడు జెండా వందనం రోజు వచ్చి ఇప్పటి వరకు 13 నెలల. నాకు మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ నిన్న అయింది, ఈరోజు దేవరకద్రకు అయింది. నాకున్న 13 నెలల లోపల సర్వీస్ లోపల నాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, అనధికారులు కానీ, మరియు రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా సహకరించి నాకు మంచి నాతో పనులు చేయించుకొని నాకు కూడా మంచి పేరు ఇచ్చేటట్టు కలెక్టర్ గారితో అవార్డు రావడానికి అందరూ కూడా సహకరించినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ. థ్యాంక్ యూ సార్, మంచి కోఆపరేట్ చేసి మళ్ళీ కూడా కలిసి పనిచేసే అవకాశం రావాలి.